Hello friends, how are you all? So I hope you all are good. Welcome back to my channel Reshma Vlogs. ప్రీవియస్ వీడియోలో మనం డిజిటల్ ప్రీమియర్ అనే ప్లాట్ఫామ్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. అండ్ ఈరోజు మరికొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చానండి. సో ఏదైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ కిందనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియో అనేది ఈ డిజిటల్ ప్రీమియర్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యే ముందు అందరికీ కామన్గా వచ్చే కొన్ని డౌట్స్ని చెప్పబోతున్నానండి. ఓకే, సో ఫస్ట్ అనేది ఆల్రెడీ మీకు చెప్పేశాను, డిజిటల్ ప్రీమియర్ అనేది రియలా ఫేకా. సో ఇది జెన్యూన్ ప్లాట్ఫామ్ అండి. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా నేను మీకు పెట్టాను, బట్ అది క్లియర్గా లేదని కామెంట్స్లో చెప్పారు. సో మళ్ళీ ఒకసారి నేను పెడుతున్నాను, ఒకసారి చూడండి. అండ్ అంతేకాకుండా మనం దీని ద్వారా మనీ ఎర్న్ చేస్తాం కదా. సో గవర్నమెంట్కి GST 5% మనం పే చేస్తాం కూడా అండి. ఓకే, అది కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, థింక్ చేయండి దాని గురించి. అండ్ ఇంకో కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, వై వీ చూస్ దిస్ ప్లాట్ఫామ్, ఎందుకు మనం ఈ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవాలి? ఎందుకంటే ద మెయిన్ థింగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. చాలా బాగుంది కదండి. సో ఎక్కడైనా అంతే, మనం ఏంటంటే ఫస్ట్ లెర్న్ చేసుకొని ఏదైనా స్కిల్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకుంటే నిజంగా ఆ హ్యాపీనెస్సే వేరండి. సో ఈ ప్లాట్ఫామ్లో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఇందులో చాలా కోర్సెస్ ఉన్నాయి. డిజిటల్ స్కిల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైటింగ్, ఇంగ్లీష్ గ్రామర్ మాస్టరీ, ఓకే, షార్ట్ ప్రీమియర్ వీడియో అండ్ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఓకే, ఇలాంటివి కంటెంట్ మార్కెటింగ్, ఇలాంటివి చాలా ఉన్నాయండి. సో వాటి ద్వారా ఏంటంటే మీరు బాగా నేర్చుకొని ఓకే మంచి ఆఫర్స్ని పొంది మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఈ విధంగా మనం మనీ ఎర్న్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇంట్లో ఖాళీగా కూర్చుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, రోజంతా టైం అనేది వాళ్ళకి వేస్టే అవుతుంది. ఎలా అంటారా, మార్నింగ్ పిల్లలకి స్కూల్కి పంపించేస్తారు. సో హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో మార్నింగ్ 10 to ఈవినింగ్ 3 వరకు కూడా వాళ్ళు ఫ్రీగానే ఉంటారు. ఓకే, వాళ్ళు లంచ్ చేస్తారు, కాసేపు నాప్ తీసుకుంటారు, ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇంకోటి ఏంటంటే మిగతా టైం అంతా ఫ్రీగా వేస్ట్ అవుతుంది కదండి. సో ఆ టైంలో మనం ఎక్కువసేపు దీనికి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. అట్లీస్ట్ ఒక 2 hours దీని గురించి స్పెండ్ చేసి ఇందులో ఉన్న స్కిల్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్లో మనకి ఫ్రీలాన్సింగ్ అనేది ఉంది. ఫ్రీలాన్సింగ్ ద్వారా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైటింగ్ ఉంది, ఆ స్కిల్ మనం నేర్చుకున్నాం. సో దానికి రిలేటెడ్గా మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం కంపెనీ నుంచి ఆఫర్స్ అనేది, దాని రెజ్యూమ్ మనం కంపెనీకి పెట్టినట్టయితే వాళ్ళే ఒక మంచి ఆఫర్ అనేది ఇస్తారు మనకి. సో ఆ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీకు అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, ఏంటి ఇది ప్రమోషన్ గురించి జాయిన్ చేయకపోతే మనీ రాదు. చెప్పాను మీకు ఆల్రెడీ, ఫస్ట్ వీడియోలో చెప్పాను, 2 waysతో మనం మనీ ఎర్న్ చేయొచ్చు: అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్. సో నేను ఇప్పుడు మీకు చెప్తుంది ఫ్రీలాన్సింగ్ అంటే ఒక స్కిల్ నేర్చుకోవడం ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడం, లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. బట్ ఇంకొకటి ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్, అది మీరు సెకండ్ పార్ట్. దాని గురించి మీరు తర్వాత ఆలోచించండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం యాక్సెస్ అండి. మనం ఒకసారి మనీ పే చేసామంటే సో లైఫ్ లాంగ్ దీనిపై మనం వర్క్ చేయొచ్చు. సో ఫ్రీగా ఉన్నప్పుడు ఈ స్కిల్ నేర్చుకున్నట్టయితే తర్వాత దీని గురించి ఎవరైనా మిమ్మల్ని అడిగితే అప్పుడు వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు. అంటే ఓకే ఇది మంచిది అని వాళ్ళు బిలీవ్ చేయాలి. సో బిలీవ్ చేసి అప్పుడు జాయిన్ అయ్యారనుకోండి, ఆ విధంగా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అనేది మనం ఏం చేయాలి, స్కిల్ నేర్చుకోవాలండి. స్కిల్ నేర్చుకుంటే ఎప్పటికైనా మనకి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, మనకి అర్థం కాలేదు. ఓకే, స్కిల్స్ నేర్చుకోమన్నారు మేడం గారు, ఈ స్కిల్స్ మనకు అర్థం కాలేదు, మరి ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు? ఇప్పుడు మీ స్కూల్కి వెళ్ళారండి, స్కూల్లో చెప్పింది మీకు అర్థం కాలేదు, అప్పుడు ఏం చేస్తారు? టీచర్ని అడిగి ఇంకొకసారి డౌట్ క్లారిఫై చేసుకొని ఇంకొకసారి వింటారు.
అప్పుడు అర్థమవుతుంది. ఇంకా సింపుల్ లాజిక్ చెప్పనా? సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మూవీకి వెళ్ళారు. ఓకేనా? ఆ మూవీ ఒకరోజు చూసిన మూవీ అర్థమైంది. బట్ ఇంకో రోజు చూసిన మూవీ మీకు అర్థం కాలేదండి. అర్థం కాకపోతే ఏం చేస్తారు? బట్ మీ ఫేవరెట్ హీరో ఎవరిదో, ప్రభాషో లేదంటే ఇంకెవరో అనుకోండి ఫేవరెట్ హీరో. ఆ హీరో మూవీ నచ్చలేదు, మీకు చాలా బాధగా ఉంది. అయ్యో 1 టైం చూసానే అర్థం కాలేదు, ఇంకోసారి చూద్దాం అనిపిస్తుందా లేదా? సో 2 టైమ్స్ చూస్తారు, 3 టైమ్స్ చూస్తారు. ఇంకా దాని గురించి పూర్తిగా మిమ్మల్ని ఎక్కడ ఏ సీన్ అడిగినా, ఎక్కడ ఈ సాంగ్ వస్తుందో అడిగినా చెప్తారు. ఎలా చెప్పగలిగారు మీరు? ఎలా అంటే, ఒకటికి 10 టైమ్స్ మీరు చూసారు, ఒకటికి 5 టైమ్స్ చూసారు. ఇది కూడా అంతే. ఏదైనా ఒక్కసారి మనకి రాదండి, దానిపై మనం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉండాలి. అదే అంటారు కదండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని అప్లై చేస్తూ ఉంటుంటే దాని గురించి మనకి అర్థం అవుతుంది. అర్థమయ్యేటప్పుడు అప్పుడు మనం ఈజీగా ఆ స్కిల్ అనేది మనం నేర్చుకోగలుగుతాం. ముందే మనం అందులో జాయిన్ అవ్వకముందే మాకు ఇది అర్థం కాలేదు, మాకు ఇది అసలు ఏంటో తెలియట్లేదు అనేసి అంటే ఎలా అండి? ఓకేనా? ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. అమెరికాలో ఉన్నారు, యూఎస్ఏలోకి మనం వెళ్ళాలి, అక్కడ ఇంగ్లీష్ యూజ్ చేస్తారు. మనకి ఎలా వస్తుంది? సో ఆ క్లైమేట్లో మనం సరౌండింగ్స్లో మనం ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అలాగే ఇది కూడా అంతే. ఒకసారి క్లాస్ విన్నాం, మనకు అర్థం కాలేదు, ఒక 2 టైమ్స్ వింటాం, 3 టైమ్స్ వింటాం, ఇంకా 4th టైం వినేసరికి ఈజీ అవుతుంది. సో ఆ విధంగా ఒక 2-3 టైమ్స్ విన్నారనుకోండి, అది ఈజీ అనేది అవుతుంది. సో ఆ విధంగా మీరు స్కిల్ని అర్థం చేసుకొని అప్పుడు మీరు దాన్ని అప్లై చేయొచ్చు. ఇంకొకటి, యాజ్ ఎ టీచర్గా చెప్తున్నానండి, అది మీరు అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని మీరు అప్లై చేయాలి. ఒకసారి అది మీకు ఎంతవరకు వచ్చిందనేది అప్లై చేస్తేనే కదా తెలుస్తుంది. సో ఆ విధంగా చేస్తే మీకు ఇది అర్థమవుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వితౌట్ మనీ ఇది మనం చేయగలమా? వితౌట్ మనీ అంటే మనీ పే చేయకుండా ఇది ఏమైనా మనకి వర్కౌట్ అవుతుందా అంటే, అసలు ఆ క్వశ్చనే కరెక్ట్ కాదండి. ఇది నాకు అడిగితే ఆ క్వశ్చనే కరెక్ట్ కాదు. ఎందుకంటే వితౌట్ మనీ మీరు ఏదైనా చేశారా? ఏ పనైనా చేశారా చెప్పండి? సినిమా చూడాలనుకుంటున్నారు, అన్ని సినిమా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఏంటి మేడం అనకండి, ఇంకా చెప్తాను ఎగ్జాంపుల్స్. సినిమా చూడాలనుకున్నారు, ఊరికనే వెళ్ళి సినిమా చూసేస్తారండి? కాదు. సో దాని టికెట్ బై చేస్తారు కదా, టికెట్ కొనుక్కొని వెళ్తారు. అలాగే స్కూల్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు. ఫీజు పే చేయకుండా మీరు అక్కడ చదువుతారా అండి? చదవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోచింగ్ సెంటర్ ఉంది, మీరు ఏదో ఐఏఎస్ఓ లేదంటే టీచరో అవ్వాలనుకున్నారు, గవర్నమెంట్ టీచర్, వెళ్ళి మాకు ఫ్రీగా చెప్పండి కోచింగ్ అని చెప్తారా అండి? దానికి మనీ మనం పే చేస్తాము. దానికి ఒక 3 టైమ్స్ 3 మంత్స్ 4 మంత్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనం పే చేయాలి. సో ఎవ్రీ మంత్ కాబట్టి అట్లీస్ట్ ఒక లాంగ్ టర్మ్ 6 మంత్స్కు అలా అయినా పే చేస్తాం మనీ. ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్తో మనం మనీ పే చేస్తాం. తర్వాత అది వస్తుందో రాదో కూడా తెలీదు. ఓకే బాగా ఉంది, కాంపిటీషన్ లేకుండా హ్యాపీగా ఉంది, మిమ్మల్ని ఎవరిని నేను డిస్కరేజ్ చేయట్లేదు, మామూలుగా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, అలాంటప్పుడు మీరు వింటారు. ఇది కూడా అంతే. మనీ పే చేసామనుకోండి, ఇందులో ఏంటంటే గ్యారెంటీ ఏంటంటే మన ఇంట్రెస్ట్, మన హార్డ్ వర్క్, అంతే కదండి. మన ఇంట్రెస్ట్, మన హార్డ్ వర్క్తో ఖచ్చితంగా మనం చేసిన పే చేసిన మనీకి డబుల్ ట్రిబుల్ కూడా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి డౌట్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని డౌట్స్ అనేవి మీకు క్లారిఫై చేస్తాను. ఇంకా చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటుంది, టైం లేదని, లేదంటే మా పేరెంట్స్ ఒప్పుకోరని, రీజన్స్ అనేవి అన్నిటికీ చాలా ఉంటాయండి. సో ఇప్పుడు ప్రతిదానికి కూడాను మనం రీజన్ చెప్పుకోకూడదు, దాన్ని దాటుకుంటూ వెళ్ళి దాన్ని సక్సెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత చెప్పానండి, ఇంత చెప్పినప్పుడు ఎవరో ఒక ఇద్దరు మోటివేట్ అయ్యి జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు అనొచ్చు, మేడం గారు మీరు చెప్పినా కూడా నాకు అర్థం కాలేదు, నేను జాయిన్ అయ్యాను కానీ నాకు ఏ ఆఫర్స్ రావట్లేదు, ఏ డిజిటల్ స్కిల్స్ రావట్లేదు అనేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు క్లాస్లో ఉన్నానండి, నేను యాజ్ అ టీచర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు 100 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో, 100 స్టూడెంట్స్కి సేమ్ క్లాసే చెప్తాము. ఓకే, సో 100 స్టూడెంట్స్కి సేమ్ క్లాస్ చెప్పినప్పుడు అందరూ ఒకేలా వింటారు కదండి. బట్ అందులో 10 మెంబర్స్కి ర్యాంక్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి?
ఇంకో 80 మెంబర్స్కి ఏంటవుతుంది, వాళ్ళు ఓకే 80% వరకు మార్క్స్ తెచ్చుకోగలరు. ఎందుకు వస్తాయి వాళ్ళకి? వీళ్ళకెందుకు ర్యాంక్స్ వచ్చాయి, వీళ్ళకెందుకు 80% వచ్చింది, రిమైనింగ్ వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ ఇందులో. హార్డ్ వర్క్, ఇంట్రెస్ట్, అది నేర్చుకోవాలనే తాపత్రయం ఉండాలి ముందు. సో ఈ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చెప్పింది వింటాము, హార్డ్ వర్క్ చేస్తాము, ప్రాక్టీస్ చేశారు, వాళ్ళు అప్లై చేశారు, వాళ్ళకి ఎలాగైనా తెచ్చుకోవాలనే కుతూహలం, ఆతృత ఎక్కువగా ఉన్నాయి, అందుకు వాళ్ళకి వచ్చింది ర్యాంక్స్. మిగతా 80 మెంబర్స్ ఏం చేశారు, ఎలాగైనా సరే మేము 80% అయినా తెచ్చుకోవాలని వాళ్ళకి వచ్చింది. మిగతా వాళ్ళు అసలు ఇంట్రెస్టే పే చేయలేదు. అదే ఇంట్రెస్ట్ వాళ్ళు పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక 50% అయినా సక్సెస్ అవుతారు. నేను అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇందులో జాయిన్ అయ్యాక కూడా ముందు మనకు ఉండాల్సింది పేషెన్స్. ఏదైనా మనకి జాయిన్ అవ్వగానే అన్నీ వచ్చేవి కదండి, స్కూల్కి వెళ్ళగానే ఆలోచిస్తాయండి, అలా రావు కదా. దానికి కొంత టైం పడుతుంది. 1 మంత్ పడుతుంది, కొందరికి 2 మంత్స్ పడుతుంది, కొంతమంది 3 మంత్స్ పడుతుంది. ఫస్ట్ దాని గురించి పూర్తి అవగాహన మీకు రావాలి. వచ్చాక దాని గురించి మీరు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేశాక 1 by 1 ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అది లేనప్పుడు మనం స్కిల్స్ నేర్చుకుంటాం, స్కిల్స్ నేర్చుకొని మంచిగా ఆఫర్స్ అనేవి మనమే కంపెనీ నుంచి పొందుతాం. ఆ విధంగా మనీ ఎర్న్ చేసుకుంటాం. సో ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా? సో అండ్ ఈ వీడియోలో మీకు నాకు వచ్చిన సర్టిఫికేట్, మా హస్బెండ్ చెప్పాను కదండి, మా హస్బెండ్కి వచ్చిన సర్టిఫికేట్ కూడా నేను పెడుతున్నాను, అది కూడా ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్. See friends, this is a government recognized certificate of iDigitalpreneur. Okay, and my husband also got the certificate. Once you see this certificate, so if anyone want to join in this platform and learn the skills, please use my promo code. So this is on the screen. Okay, and if you have any doubts, you can contact my number.